హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ మిల్కీ వ్లాగ్స్. హోమ్ స్టే తీసుకున్నామండి బేలూరులో. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. మా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగేశారండి. వెనకాల కొబ్బరి చెట్లు. నిజంగా మార్నింగ్ వెదర్ చాలా బాగుండేనండి ఆ రోజు బేలూరు. మేము బేలూరులో టెంపుల్కి అయితే వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ బాగుంది, కానీ ఫుల్ రష్ ఉందండి టెంపుల్. ఇది చూసినాను. అవును, ఇట్లాంటివి కనిపిస్తాయి మన సంగారెడ్డిలో కూడా ఉన్నాయి. రష్ బాగుంది. నిన్న చూసింది ఇదే వీడియోలో. టెంపుల్ వ్యూ చూడండి దూరం నుంచి, చాలా బాగుందండి. వింటేజ్ లుక్లో నాకైతే చాలా నచ్చింది. నేను ఇలాంటి టెంపుల్ని విజిట్ చేయడం ఫస్ట్ టైం అండి. సో ఫ్రెండ్స్, ఈ టెంపుల్ కర్ణాటకలో ఉంటుందండి, బట్ మస్ట్ విజిట్ టెంపుల్ అండి. ఇక్కడ ఉన్న శిల్పకళ మరెక్కడా లేదండి. ఈ శిల్పాలన్నీ చెక్కే వరకు ఒక 100 years అయిందంటండి ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు. సంబంధం లేదు మళ్ళీ ఫోటో సార్. దీనిలో ఉన్నటువంటి కళ ఏంటంటే ఒకదానికి సంబంధం లేదు మళ్ళీ. ఏ ఫోటో ఆ ఫోటో డిఫరెంట్. లైఫ్లో కంపల్సరీ మస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి. ఈ టెంపుల్ని మీకు ఈ శిల్పకళను దగ్గరగా చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. శిల్పులు చెక్కడం కూడా ఈ శిల్పాలన్నీ బండకే చెక్కారండి. నిజంగా వాటి ఆర్కిటెక్చర్ గ్రేట్ అండి వాళ్ళు అప్పట్లో. మరి ఇంత మంచి థీమ్ని ఇలా చూస్తుంటే మనకేంటి, నెక్స్ట్ ఫోటో సెషన్ స్టార్ట్. అందరూ ఫొటోస్ అయితే దిగేసామండి. ఎర్లీ మార్నింగ్ కదండి, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళు ఆ శిల్పకళని చూస్తూ అలాగే ఉండిపోయారు. నిజంగా అద్భుతం ఫ్రెండ్. నెక్స్ట్ ఈ టెంపుల్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. మాకు బేలూరులో టెంపుల్ ఉంటుందని చెప్పారు, కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని తెలియదు ఫ్రెండ్స్. ఒకవేళ మేము ఇక్కడికి రాకపోతే ఈ టెంపుల్ని మిస్ అయ్యే వాళ్ళం. బేలూరు సూపర్ ఫ్రెండ్స్. నలుగురం కలిస్తే ముచ్చట్లకే సరిపోతాం. మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, ఇంకా పిలుస్తున్నారంట ఫ్రెండ్స్. ముందుకు వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మేము బేలూరులో దర్శనం కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న హలిబీడుకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం. మేము వెళ్ళిన రోజు వైకుంఠ ఏకాదశి అండి. ఆ స్వామివారి దర్శన భాగ్యం మాకు ఇలా కలిగిందనమాట. ఇంకా లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ని చూసి కూడా చాలా మా వాళ్ళైతే వావ్ ఎంత బాగుంది అని ఎగ్జైట్ ఫీల్ అయిపోయారండి. సో ఇంకేముంది, టెంపుల్ బాగుంది. కొన్ని ఫొటోస్, వీడియోస్, షార్ట్స్ అలా తీస్తూనే ఉన్నారు. మార్నింగ్ వెదర్ కదండి, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చాయండి. సో నేను ఈ టెంపుల్ని కూడా దగ్గర నుండి ఎక్స్ప్లోర్ చేసినాను. చూడండి, ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. దర్శనం చేసుకొని ఆ శిల్పకళని చూసుకుంటూ అలాగే ఉండిపోయాం ఫ్రెండ్స్. అంతా బాగుంది ఇక్కడ. ఇంకా అప్పటికే 9:30 అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకి మాకు ఆకలి ఇస్తుందని చెప్పి ఇంకా అక్కడ కోనేరును చూసుకొని ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. సో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. కర్ణాటకలో కూడా స్పెషల్ ఇదే అండి. ఇదేం టిఫిన్ అని చూస్తున్నారా, పేలాల సుషులు అండి. అక్కడ హోటల్స్లో కూడా హలిబీడులో చూస్తే కూడా అన్ని ఇవి టిఫిన్సే ఉన్నాయండి. సో ఇంకా మనం ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అని చెప్పి మా ట్రావెలర్ని అక్కడ ఆపేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము అందరం కలిసి. ఇంకా వంట చేసేది ఎవరా అని చూస్తున్నారా, మా నాగేశ్వరి అండి. మా గ్యాంగ్ వంటలక్క ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తుంది. సో ఇక్కడ టిఫిన్ చేసేసి నెక్స్ట్ కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఆఫ్టర్నూన్ అయిందండి మేము టెంపుల్కి వెళ్ళే వరకు.
సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా విశిష్టమైందండి. అందులో ఆఫ్టర్నూన్ 12 గడప దగ్గర వచ్చి భక్తుల కోరికలు వింటాడని మేము చాలా వీడియోస్లో చూసామండి. అనుకోకుండా మాకు దర్శనం కూడా ఆ టైంకే అయిందండి. ఇంకా అది మా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిందండి. ఇంకా మా వాళ్ళకి ఆకలేసిందని చెప్పి స్వామివారి ప్రసాదం అయితే అక్కడ తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది టెంపుల్ కాదు, పార్కే. ఫ్రెండ్స్ ఎవరి వీడియో వాళ్ళు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఐఫోన్లో వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ టైం చిన్న టూర్కి 30-30 సార్లు మాట్లాడడం, కానీ ఇంత పెద్ద టూర్ పెట్టుకొని ఒక్కసారన్నా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం మాట్లాడడం. మేము ధర్మశాలకు వచ్చేసాము, ఆల్మోస్ట్ వచ్చేసాము. 5 గంటల వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ 4:40 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ వెయిట్ చేస్తాం. ఎంత లోపల చిన్నగా వాటర్ బాటిల్లో నీళ్ళు కాల్ చేసి వచ్చినామంటే దర్శనం చేసుకొని రాగానే ఎలా ప్లాన్ రూట్ మారిపోయింది. మ్యాప్ ఇక్కడ ఇప్పుడు ప్లాన్ చేస్తాం. విషయం మాకు చెప్పలేరు ఫ్రెండ్స్, ఇప్పటివరకు చెప్పలేదు. మేము కూడా మాకు కూడా తెలియదు. ఒక 2 నిమిషాల ముందే నన్మని అక్కడ మా మేడం తిడుతుంది, అలా వెనక పడతామంటే మేము ముంగడ పోతాం. చూడండి ఇప్పటి నుంచి. అన్న మేడం నాగరాణి చాలా హారబుల్ గా బిహేవ్ చేస్తుంది. వాకింగ్ చేద్దామని టెంపుల్ టైం అవుతుంది అంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డోంట్ అని రాసింది ఉంది. కాకపోతే తెలంగాణ ఇంగ్లీషు, ఇక్కడ మహారాష్ట్ర ఇంగ్లీష్, మాకు కర్ణాటక ఇంగ్లీష్ వేరే వేరే ఉంటుంది. కాబట్టి దీని నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అంటే ఇలానే డోంట్ వాక్ అంటే వాకాలనేమో దీని మీద వాకాలని చెప్తుంది. అక్కడ వాకద్దు అనుకుంటే ఇక్కడ వాకుతున్నాం అందరం. సో వీళ్ళు ఫ్రెండ్స్ ఎంత పిలిచినా వెనకాలకు చూడట్లేదు ఫ్రెండ్స్. ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. మాకు లొకేషన్ దొరికితే ఊరుకుంటామా, ఇంకా అందరూ ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. దర్శనము ఈవినింగ్ 5 o'clock వరకు ఉండదని చెప్పారు. అప్పటి వరకు ఇంకా ఫొటోస్ అయితే దిగేసాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ధర్మస్థలి టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. బయట నుంచి చూడడానికి ఇది ఒక హోమ్ లాగా ఉంటుంది, ఒక ఇల్లు లాగా ఉంటుంది. కాకపోతే లోపల చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్ లేట్ నైట్ అయింది ఫ్రెండ్స్. మేము శృంగేరికి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మేము శారదా పీఠం సరస్వతి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఎర్లీ మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదండి. మళ్ళీ కొద్దిసేపు అయితే రష్ ఉంటుందని చెప్పి ఇంకా మార్నింగే టెంపుల్కి అయితే వచ్చేసాం. మీకు టెంపుల్ చూపిస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. అయితే టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. వీడియోలో మాట్లాడుతుందంట, కెమెరా ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి టీ తాగి శృంగేరి సరస్వతి విద్యాపీఠం దర్శించుకోవడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ దర్శనం తర్వాత మా గ్రూప్ ఫోటోలు, ఇండివిజువల్ ఫోటోలు అన్ని చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఈ రోజే స్టార్ట్ చేశారు. నిన్నటి వరకు సైలెంట్ మోడ్లో ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం దర్శనం అయినాక. దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్. 2 times దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ చాలా పెద్దదిగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ వంతెన ఉందండి. ఈ వంతెన సైడ్ మళ్ళీ చెరువు, ఆ చెరువులో ఫిషెస్ అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జ్ పైన ఆ ఫిషెస్, ఆ వెదర్ చాలా బాగుందండి.
అక్కడికి ఫిషెస్ పోయినాయి, అక్కడికి ఎలిఫెంట్స్ పోయినాయి ఫ్రెండ్స్. ఫిషెస్ మళ్ళీ స్టార్టింగ్ మంచి రాలేదు. శృంగేరి వచ్చాం ఫ్రెండ్స్. రూమ్ వేకెంట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇంట వంటలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఏం అన్న పొద్దున్న దాకా ఇద్దరి మీద జోకులు వేస్తే బోర్ కొడుతుంది, ఇంకా కొత్తగా ట్రై చేయండి. వాళ్ళందరూ కలిసారంటే ఫుల్ కామెడీ ఫ్రెండ్స్. Deck the halls with boughs of holly, fa la 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 la. 'Tis the season to be jolly, fa la 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 la. Don we now our gay apparel, fa la 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 la. Troll the ancient Yuletide carol, fa la 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 la. While I tell of Yuletide treasure, fa la 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 la, fa la 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 la. వారి దర్శనం కాగానే కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగేసి ఇంకా మేము అన్నపూర్ణాదేవి టెంపుల్ హోర్నాడులో ఉంటుందండి, నియర్ బై 1 అవర్ అండి. అక్కడికి వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా లంచ్ చేసేసి నెక్స్ట్ వ్లాగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, స్టే ట్యూన్. నెక్స్ట్ వ్లాగ్ బాయ్.